మంత్రి ముచ్చట మెట్రోలో జూపల్లి ప్రయాణం. నిత్యం సైరన్ల మోత, సెక్యూరిటీ వాహనాల కాన్వాయ్ మధ్య తిరిగే హోదా అయింది. మరి అంతేనా, ఆ హంగు ఆర్భటాలను పక్కన పెట్టి తోటి ప్రయాణికులతో కలిసి సామాన్యుడిలా మెట్రో రైలు ఎక్కారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. బుధవారం నగరంలోని ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యే క్రమంలో ట్రాఫిక్ చిక్కులను తప్పించుకొని గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలని భావించిన ఆయన మెట్రో మార్గాన్ని ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎర్రమంజిల్కు స్టేషన్కు చేరుకున్న మంత్రి ప్రోటోకాల్ హడావడి లేకుండా స్వయంగా టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్ కొనుగోలు చేశారు. అనంతరం ప్లాట్ఫామ్ మీద సాధారణ ప్రయాణికులుగా నిలబడి రైలు రాగానే లోపలికి వెళ్లారు. సమయం రద్దీగా ఉండడంతో రైలు సీట్లు ఖాళీ లేవు. అయినప్పటికీ మంత్రి తన హోదాను ప్రదర్శించకుండా తోటి ప్రయాణికులతో కలిసి నిలబడే మియాపూర్ వరకు ప్రయాణించారు. ప్రయాణ సమయంలో తన పక్కన ఉన్న వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. మెట్రో సౌకర్యాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఇక మంత్రిని అంత దగ్గరగా చూసిన ప్రయాణికులు తొలుత ఆశ్చర్యానికి లోనైన ఆయన పలకరింపుతో ఉత్సాహంగా మాట్లాడే క్రమంలో యువకులు వృద్ధులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పడగా జూపల్లి ఎంతో ఓపికగా అందరితో ఫోటోలు దిగుతూ ప్రయాణాన్ని సాగించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సమయాన్ని ఆదా చేస్తూ గమ్యస్థానాలకు చేరుకోవడానికి మెట్రో ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ మార్గమని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వర్షాల సమయంలో నగరంలో ప్రధాన కూడళ్లలో రద్దీ పెరిగినప్పుడు మెట్రో సేవలు సామాన్యులకు ఎంతగానో ఊరటనిస్తాయని జూపల్లి కొనియాడటం అయితే జరిగింది. మంత్రి ఇలా సాదాసీదాగా మెట్రోలో కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన ఎల్బీ నగర్ నుంచి కేపీహెచ్బీ వరకు ఇలాగే ప్రయాణించి వార్తల్లో నిలవడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజలకి మరింత దగ్గరయ్యేందుకు ఆయన తీసుకుంటున్న అడుగులు కావచ్చు, చేస్తున్న పనులు కావచ్చు, మరి ఇవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయని అందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రజలతో నాయకుడు మమేకం అయినప్పుడు మాత్రమే మరింత గౌరవం ప్రజాప్రతినిధుల మీద ప్రజలకు కలుగుతుంది. దానిలో జూపల్లి కృష్ణారావు ఏదైతే అది తూచా తప్పకుండా పాటిస్తున్నట్టుగా మనకైతే కనబడుతుంది. ఆయన ఎక్కడా కూడా హోదా అనేది మర్చిపోకుండా, హోదా అనే దాన్ని చూపించకుండా ఆయన ఒక సామాన్యుడిలాగా ఉండి సీట్లు ఖాళీ లేకపోయినప్పటికీ నిల్చుని ఆయన మియాపూర్ వరకు ప్రయాణించిన విధానం, అదేవిధంగా అందరూ ఆయన్ని ఫోటోలు అడిగినప్పుడు కూడా ఓపికగా అందరికీ ఫోటోలు ఇవ్వడం, ఇవన్నీ ఏంటంటే ప్రజలకు జూపల్లి కృష్ణారావుని మరింత దగ్గరికి చేస్తాయి అని మనందరం కూడా భావించవచ్చు. ఇక తదుపరి సామాన్యుడికి ఊరట, మారని రెపో రేటు, వడ్డీ రేట్లు యథాతథం, వరుసగా రెండోసారి మార్పులు చేయని రిజర్వ్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి సామాన్యుడికి ఊరట కల్పించింది. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయాన్ని అయితే తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన బుధవారం జరిగిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణ విధాన కమిటీ రెపో రేట్ను 5.25% యథాతథంగా ఉంచింది. ప్రపంచ అనిశ్చితి, మారుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితుల మధ్య ఈ నిర్ణయాన్ని కమిటీ ఏకగ్రీవంగా తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థపై తటస్థ వైఖరిని కొనసాగించాలని, స్థిరమైన దేశీయ వృద్ధిని బ్యాలెన్స్ చేయడంలో ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 2025 నుంచి ఆర్బీఐ ఇప్పటి వరకు రేట్లలో మొత్తంగా 125 బేసిస్ పాయింట్లతో కోత విధించింది. 2019 తర్వాత మొదటిసారిగా ఆర్బీఐ ఇంత వేగంగా రేట్లను తగ్గించింది. గతంలో జరిగిన కోతలను అంచనా వేయడానికి ఫిబ్రవరి 2026లో జరిగిన గత సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ రేట్లను స్థిరంగా ఉంచింది. డిసెంబర్ 2025లో రెపో రేటు 25 బేసిస్ పాయింట్ల కోత విధించడం తెలిసిందే. ప్రధాన రేట్లు యథాతథంగా ఉన్నాయి. తాజా నిర్ణయంతో స్టాండింగ్ డిపాజిట్ ఏదైతే ఉందో ఫెసిలిటీ రేటు 5%గా ఉంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ బ్యాంక్ రేటు 5.5% వద్ద కొనసాగుతుంది. మారుతున్న ఆర్థిక వాతావరణానికి తగ్గట్టుగా వెసులుబాటును సూచిస్తూ ఎంపీసీ తటస్థ విధాన వైఖరిని పాటించింది. ఫిబ్రవరి బ్రేక్ తర్వాత కొనసాగింపు. ఆర్థిక సంవత్సరం 2025-26లో మొత్తంగా 125 బేసిస్ పాయింట్ వద్ద వడ్డీ రేట్ల కోత తర్వాత ఫిబ్రవరి 2026 పాలసీ సమీక్షలో కూడా ఆర్బీఐ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. ఈ నిర్ణయాన్ని ఏప్రిల్ మీటింగ్లో కూడా ఫాలో అవుతుంది. సో సామాన్యుడికి ఇది ఒక ఊరటగా మనం అందరం కూడా భావించవచ్చు. ఎటువంటి మార్పులు చేయకపోవడం, వడ్డీ రేట్లు యథాతథంగా ఉండడంతో సామాన్యుడు కొంత రిలీఫ్ అయ్యే అవకాశం కనబడుతుందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఖర్చుగా కాదు భాగస్వామ్యంగా చూడండి. ప్రాధాన్య రంగాలను మీరే ఎంచుకోండి, అవసరమైన సహకారం మేము అందిస్తామని కంపెనీల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి చెప్పారు. ఒక నాయకుడు అనేవాడు ఏ విధంగా ఉండాలో మనం రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే కంపెనీలకి కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చి తద్వారా అత్యధికంగా లాభాలు సంపాదించి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలనేది రేవంత్ రెడ్డి యొక్క
థాట్గా మనందరం భావించవచ్చు. దాన్నే కేవలం ఆయన ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రకంగా మరి మాట్లాడుతున్నారని మనం భావించవచ్చు. ఇక సమాజ అభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సిఎస్ఆర్ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేషన్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కంపెనీలు సిఎస్ఆర్కు చేస్తున్న వ్యయం 100% సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యం, జలవనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని తెలియజేశారు. కంపెనీలు వీటితో పాటుగా తమకు ఇష్టమైన ఏ రంగానైనా ఎంచుకొని సిఎస్ఆర్ నిధులు వినియోగించుకోవాలని సూచించారు. ఆయన ప్రభుత్వంతో పాటు మరి కంపెనీలు కలిపి చేసే వ్యయంతో తెలంగాణ విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యం ఉన్న వారిగా తీర్చిదిద్ది భవిష్యత్ అవకాశాలను వారు అందిపుచ్చుకునేలా తయారు చేయగలమని సీఎం అన్నారు. విద్యపై పెట్టే వ్యయాన్ని తాము భవిష్యత్ తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య హైదరాబాద్ నగరంలో 44% ఉన్నారని, వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేశారు. మరి ఈ రకంగా మరి నిధుల వినియోగంలో ప్రాధాన్యత రంగాలను మీరే ఎంచుకొని అవసరమైన సహకారాన్ని అయితే మేము అందిస్తామని కంపెనీల యాజమాన్యాలకి దిశానిర్దేశం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే టెక్ ప్రపంచంలో ఆగని లే ఆఫ్స్ సెగ. అమెజాన్లో మరో 14,000 మందిపై వేటుకు రంగం సిద్ధం. ఒరాకిల్లో 30,000 మంది తొలగింపు ప్రకటనలు మరొక ముందే మరో షాక్ తెలుస్తుంది మనకి. వచ్చే నెలలో ఉద్యోగ కోతలు AWS, రిటైల్, HR విభాగాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరుస తొలగింపులతో ఐటీ ఉద్యోగుల్లో గ్లోబల్ భయం, బతుకులు రోడ్డున పడతాయి.